నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి తన దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తోందా? తన నిస్సహాయతను ఇతరులపై చూపించుకునే ప్రయత్నం చేస్తోందా? తన రాజకీయ ప్రభావాన్ని పెంచుకునేందుకు ముఖానికి రంగులేసుకునే సినీ యాక్టర్లను టార్గెట్ చేస్తుందా? రష్మిక మందన, అల్లు అర్జున్, ప్రీతి జింటా, కంగనా రనౌత్ విషయంలో అదే జరిగిందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం బెంగుళూరులో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి వీలు కలగకపోవడంతో రష్మిక నిరాకరించారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రష్మికపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేదికపైనే డీకే మాట్లాడుతూ సినీ ప్రముఖులను ఆక్షేపించారు. తనకు చలనచిత్ర రంగంపై చాలా కోపంగా ఉందన్నారు. చలనచిత్ర రంగం కోసమే నిర్వహిస్తున్న బెంగుళూరు చలనచిత్ర ఉత్సవానికి పట్టుమని 10 మంది నటులు కూడా పాల్గొనలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం ఉంటే వారికి ప్రభుత్వం సాయం చేయాలని, థియేటర్లు, చిత్ర నిర్మాణానికి రాయితీలు ఇవ్వాలని, తాము అవకాశం ఇవ్వకుంటే థియేటర్లు నడపలేరని అన్నారు. ఎవరి నట్లు బోట్లు ఎలా సరిచేయాలో నాకు తెలుసు అంటూ డీకే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగుతోంది. ఇక ఈ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గౌడ గనిగా సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రష్మిక తన కెరియర్ ని ప్రారంభించిన కర్ణాటక చిత్ర పరిశ్రమను విస్మరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె కర్ణాటకలో కన్నడ చిత్రం కిరాకు పార్టీతో తన కెరియర్ ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. అయితే గత ఏడాది అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి తాము ఆహ్వానం పంపితే నిరాకరించిందని మండిపడ్డారు. అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి రష్మికను ఆహ్వానించేందుకు తమ ఎమ్మెల్యే స్నేహితుల్లో ఒకరు ఆమె ఇంటికి 10 నుంచి 12 సార్లు వెళ్లారని, కానీ ఆమె ఈవెంట్కు హాజరయ్యేందుకు నిరాకరించారని చెప్పారు. తన ఇల్లు హైదరాబాద్లో ఉందని చెప్పారు. ఈవెంట్కు వచ్చేందుకు తనకు సమయం కూడా లేదని, రాలేనని చెప్పారన్నారు. కన్నడ చిత్ర పరిశ్రమలో ఆమె కెరియర్ ప్రారంభించినప్పటికీ కన్నడ భాషను విస్మరించారని, అగౌరవపరిచారని మండిపడ్డారు. కన్నడను విస్మరించిన రష్మికకు గుణపాఠం నేర్పించకూడదా అంటూ గనిగా వ్యాఖ్యానించారు. అయితే కేవలం ఒక్క ఈవెంట్కు హాజరు కాకపోతే రష్మికపై ఏకంగా యుద్ధమే ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చిందనేదే ఇక్కడ ప్రధాన సందేహం. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల్ని బట్టి చూస్తూ ఉంటే వారంతా ఆమెపై కక్ష సాధింపు చర్యలకు దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాము పిలిస్తే రాలేకపోవడం ఏంటన్న అహంకారం కనిపిస్తోంది. ఇటువంటి వారికి తగిన శాస్తి జరిగేలా చూస్తామని డీకే వ్యాఖ్యానించడం చాలా తప్పు అని పలువురు భావిస్తున్నారు. నిజానికి సినీ నటులు ఎప్పుడు ఎక్కడ ఉంటారో వారికి తెలియదు. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు హైదరాబాద్లోనే ఉంటామని చెప్పుకున్నా వారంతా ఎక్కువగా ముంబైలోనే కాలం గడిపేస్తారు. హైదరాబాద్లో కేవలం ఇల్లు మాత్రమే ఉంటుంది. ఎప్పుడు ఏ ప్రదేశానికి వెళ్తారో వారికే ఓ స్పష్టత ఉండదు. ఇక సినిమా షూటింగ్ సమయంలో ఏం చేస్తారన్న దానిపై వారికే తెలియని పరిస్థితి ఉంటుంది. కాల్ షీట్లు, డేట్స్ ఇవ్వడం వంటి వాటిలో కాస్తంత తేడా వచ్చినా వారి కెరియర్ పైన అది ప్రభావం చూపుతుంది. అందుకే చాలా మంది అగ్ర హీరోలు తమ సినిమా ఆడియో ఫంక్షన్ అవుతున్నా కూడా హాజరు కాలేని స్థితిలో ఉంటారు. ఓ వీడియో సందేశం పంపితే దానినే స్క్రీన్ పై ప్లే చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి స్థితిలో నటీనటులు ఓ కార్యక్రమానికి హాజరు కాకపోవడం అన్నది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని కర్ణాటక ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. దేశ విదేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించింది. సినిమాలపై ఆర్ట్ గ్యాలరీని నిర్మించడం నుంచి కన్నడ చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొనే ఒడిదొడుకులు, భవిష్యత్తులో ఏఐని సినిమాల్లో ఎలా తీసుకురావాలి అనే వాటిపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది కర్ణాటక ప్రభుత్వం. ఇందుకు ఎంతో మంది సినీ ప్రముఖులను ఆహ్వానించింది. కానీ కార్యక్రమానికి పట్టుమని 10 మంది సినీ ప్రముఖులు కూడా హాజరు కాలేదు. అందుకు కారణం ఒక్కటే, సినీ రంగంలో నటించే నటులకు డేట్స్ సరిగ్గా ఉండవు. కానీ దీన్ని కర్ణాటక కాంగ్రెస్ అర్థం చేసుకోలేకపోతుంది. నటీ నటులపై కక్ష సాధింపు చర్యలకు దిగేందుకు రెడీ అవుతుంది. అందులోనూ రష్మిక మందననే టార్గెట్ చేయడానికి కారణం ఉంది. ఈ కార్యక్రమానికి హాజరు కాలేని వారిలో ఎంతో మంది పెద్ద హీరోలు ఉన్నారు. కానీ వారిని టార్గెట్ చేస్తే వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి ప్రభుత్వమే ఇరకాటంలో పడుతోంది. హీరోయిన్ ని టార్గెట్ చేస్తే ఆ సమస్య ఉండదు. అందుకే రష్మికను టార్గెట్ చేస్తోంది అక్కడి ప్రభుత్వం. ఇక కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు దిగడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల తెలంగాణలోనూ అల్లు అర్జున్ వివాదం జరిగింది. తాను హాజరైన సినిమా హాల్లో తొక్కిసలాట జరిగి ఓ మహిళ, ఆమె కుమారుడు అపస్మారక స్థితిలో చేరుకున్నారు. ఈ విషయంలో లోపల ఉన్న అల్లు అర్జున్ కొన్ని గంటల వరకు తెలియదు. పోలీసులు అతడికి చెప్పిన వెంటనే హాల్ నుంచి నిష్క్రమించారు. మరుసటి రోజు ప్రభుత్వం అల్లు అర్జున్ పై యుద్ధమే చేసింది. పోలీస్ శాఖ ప్రెస్ మీట్లు పెట్టడం, కాంగ్రెస్ ప్రభుత్వం వీరిపై విరుచుకుపట్టడం, ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్యలతో కొన్ని రోజులు ఈ వివాదం కొనసాగింది. రేవంత్ రెడ్డి ఇంతటి కక్ష సాధింపు చర్యలకు దిగడానికి అల్లు అర్జున్ ఆయన పేరును మర్చిపోవడమే కారణమంటున్నారు విశ్లేషకులు. అంతకుముందు సినిమా ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి పేరును పలికేటప్పుడు అల్లు అర్జున్ తడబడ్డారు. ఆయన పేరు గుర్తురాక ఇబ్బంది పడ్డారు. దీనిపై ట్రోల్స్ జరిగాయి. రేవంత్ పేరు ప్రపంచంలో ఎవరికీ తెలియదని విపక్షాలు విమర్శించారు. అందుకే అల్లు అర్జున్ పై
ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా పైన కాంగ్రెస్ పార్టీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ప్రీతి జింటా తన సోషల్ మీడియా ఖాతాలను బీజేపీకి అప్పగించారని, బదులుగా 18 కోట్ల రూపాయల రుణమాఫీ పొందిందని కేరళ కాంగ్రెస్ ఆరోపించింది. అయితే దీనికి సంబంధించిన ఆధారాలను చూపించడంలో మాత్రం విఫలమైంది. ఎలాంటి ఆధారాలు లేకుండానే తనపై బీజేపీ మద్దతుదారుగా ముద్ర వేయడం పట్ల ప్రీతి జింటా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన విశ్వసనీయతను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది అన్నారు. తనపై కాంగ్రెస్ పార్టీ చేసిన నిరాధార ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. 10 ఏళ్ల క్రితమే తాను తీసుకున్న అప్పు చెల్లించినట్లు స్పష్టం చేశారు ప్రీతి జింటా. తనపై ఇలా చౌకబారు విమర్శలు చేయొద్దని కాంగ్రెస్ పార్టీకి చురకలంటించారు. ఇక గతంలో కంగనా రనౌత్ పైన ముంబైలో అప్పటి మహావికాస్ అఘడి కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఆమె ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఆఫీస్ ని కూల్చివేసింది. కాంగ్రెస్ పార్టీ తన పరిస్థితిని రోజురోజుకు దిగజారుతున్న విషయాన్ని పసిగట్టలేకపోతోంది. తన దీనావస్థను ఇతరులపై తోసేసి పబ్బం గడుపుకోవాలనుకుంటోంది. అందుకే రాజకీయ ప్రభావం లేని వారిపై కక్ష తీర్చుకుంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు రష్మిక మందన పైన ఈ కక్ష సాధింపు చర్యలకు దిగారా అనే అనుమానాలు వస్తున్నాయి. మరి ఈ ఎపిసోడ్ ఎటువైపు సాగుతుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. మరి కాంగ్రెస్ పార్టీ విషయంలో నేను చెప్పింది కరెక్టా కాదా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ 10 మందికి తెలియాల్సిన అవసరం ఉంది అనుకుంటే షేర్లు చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారానికి ఉపయోగపడుతుంది. చాలా కష్టపడుతున్నామండి బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి. త్వరలోనే చేరుకుంటాం. అప్పటిదాకా మాత్రం మీ అందరి ఆర్థిక సహాయం చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మా ఛానల్కి చేయుతగా నిలవండి. వ్యాపార ప్రకటనల కోసం ఎంతోమందికి వ్యాపారాలు ఉంటాయండి. మీరు ఇచ్చే చిన్న యాడ్ ఖచ్చితంగా మా ఛానల్లో వ్యూవర్షిప్ బాగుంటుంది కాబట్టి మీ మార్కెట్ కూడా వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా మా ఛానల్కి కూడా సపోర్ట్ అవుతుంది. కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనే వ్యాపారస్తులు యాడ్స్ రూపంలో ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేస్తూ ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.